సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి జపం చేయడం సరికాదని మనుబోలు మండల టీడీపీ రైతులు విమర్శించారు. ఆదివారం కొండుపాలెం గ్రామంలోని బండేపల్లి కాలువ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కాకానికి ఎమ్మెల్యే ఉద్యోగం పోయేసరికి అదే పనిగా లేనిపోని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బండేపల్లి కాలువలో నవంబర్లో కూడా సాగునీరు పారుతున్నాయని ప్రత్యక్షంగా చూపారు. చౌకబారు విమర్శలు మానుకోవాలని సూచించారు. మా నాయకుడు బండేపల్లి కాలువ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తే 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో మీరేం చేశారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో కాలువల పూడికతీతలు గాలికి వదిలేశారని విమర్శించారు. కనీసం డొంకలు బాగు చేసిన పాపాన పోలేదని అన్నారు. దమ్ముంటే కాలువల వద్దకొచ్చి కాకాని మాట్లాడాలని సూచించారు. మొదటి నుండి రైతుల పక్షాన పోరాటం చేసి రైతాంగ సంక్షేమం కొరకు జిల్లాలో నిలిచిన వ్యక్తి సోమిరెడ్డి అని కొనియాడారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి తర్వాత మంత్రి అయిన తర్వాత కూడా పనులు చూసి ఆయన డబ్బును వసూలు చేసుకోవాలా. పనులు లేకుండానే డబ్బులు వసూలు చేసుకునే అవగాహన ఆయన మనసులో ఉంది. కాబట్టి చంద్రమోహన్ రెడ్డి అంటే భలే సులువుగా మాట్లాడేది భలే అలవాటు అయిపోయింది మన గోవర్ధన్ రెడ్డి గారికి. అందువల్ల ఈరోజు టీడీపీ పార్టీ చంద్రమోహన్ రెడ్డి గారు సరేపల్లి ఎమ్మెల్యే అయితే కనుపూర్ కాలువ కావచ్చు, మన బండేపల్లి కెనాలి కావచ్చు, మడనూరు కెనాలి కావచ్చు, నియోజకవర్గంలో ఎక్కడైనా ఈ రోజు చేసినట్టు పని గతంలో టీడీపీలో కూడా చేయలే. ఎందుకంటే అంత రీజన్గా ఉన్న పని ఎక్కడ పుల్ల కానీ ఆకు కానీ ఎక్కడ ఎదురు లేకుండా భలే నీట్గా చేసినారు. వాళ్ళ గురించి మన గోవర్ధన్ రెడ్డి ఆబోహపడడం, అనవసరంగా ఏదేదో మాట్లాడడం అది పద్ధతి కాదు. ఆయన మంత్రిగా ఉండి చేసింది కూడా ఏమీ లేదు. పనులు చేయకుండా బిల్లులు చేసుకుని అలవాటు పడ్డాడు కాబట్టి పాపం ఆ డబ్బులు పోయిన బాధతో నిద్రపట్టక పాపం ఇంత దూరం ఆయన ఆలోచిస్తున్నాడు. అంతేగాని ఇక్కడ ఏమి తేడా లేదు. కాబట్టి దయచేసి గోవర్ధన్ రెడ్డి గారు ఇట్టటి మాటలు ఎప్పుడు అనబాకు. నువ్వు కాలం ఎందుకు ఎంక్వైరీకి రా, ఎవరినైనా 4 తీసుకురా. ఈ పని బాగలేదంటే మళ్ళా రిటర్న్ నీకేం కావాలో అది మేమే నీ పక్కుండి చేయిస్తాం. మేము గతంలో 96 నుంచి మేము టీడీపీ పార్టీ ఇప్పటాంచో కనిపెట్టుకుని ఉన్న నాయకులవి. ఈ రోజుకి ఇంత మాత్రం కాలువ చేసిన మగవాళ్ళు ఎవరు లేరు, ఇంత మాత్రం నీళ్లు పారించిన వాళ్ళు కూడా లేరు. కాబట్టి దయచేసి ఇట్లాంటి వాగ్దానాలు వాక్కుండా కొంచెం ప్రశాంతంగా ఉండమని సెలవు తీసుకుంటాం. మీరు రాని, మీరు ఫోటోలు చూపించండి, మీ కాలాలకు సంబంధించిన ఫోటోలు చూపించండి, నీటి సంఘాలు జరిపినట్టు మీరు ఏమన్నా డాక్యుమెంట్స్ చూపించండి. ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే నీటి సంఘాల ఎలక్షన్స్ 40,920 ఈసీలకు కావచ్చు, దగ్గరగా 6,149 WAలో ప్రెసిడెంట్లకు కావచ్చు ఎలక్షన్ జరిపి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి, అదేవిధంగా అన్నింటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఆ విధంగా గవర్నమెంట్ కూడా పనిచేస్తూ ఉంది. మీరు ఇన్ని పట్టించుకోకుండా మీరు చేయలేని పనులని ఈరోజు చంద్రమోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పేసి ఒక బాధ, అసూయ. దయచేసి ఈరోజు సోమిరెడ్డి గారికి వచ్చిన పేరు మీకు రాలేదని చెప్పేసి బాధపడద్దని చెప్పేసి మీరు కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని చూసి ఎలా పనిచేయాలో, జనాలకి, ప్రజలకి, పేద ప్రజలకి ఎలా పనిచేయాలో చూసి నేర్చుకోవాలని చెప్పేసి ఆ విధంగా మీరు కూడా పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు మా సోమిరెడ్డి గారు అయినటువంటి మా ఎమ్మెల్యే గారు అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రైతులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా డొంకలు కూడా పూర్తి చేయమని చెప్తున్నారు. మీరు డొంకలు పూర్తి చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? మీరు FDR ఫండ్స్ కావచ్చు, ఇరిగేషన్ పనులు కావచ్చు, నామినేషన్ పద్ధతిని అందరికి ఇచ్చేసి ఒక్క పని మా వీరంపల్లిని చూపించండి. ఎన్ని నాకు తెలియనటువంటి ఒక్క పని జరగకుండా మీరు బిల్లులు చేసుకొని రైతులను ఇబ్బందులు పెట్టి ప్యాకేజీల కింద మీరు పని చేసుకొని రైతులను గత 5 సంవత్సరాలు పొట్టేళ్ల కాలం కావచ్చు, కనుపూరు కాలం కావచ్చు, బండేపల్లి కాలం కావచ్చు, మీరు ఎంత ఇబ్బందులు పెట్టారో అందరికి తెలుసు. మీరు వీరంపల్లి అంటే కనుక్కోండి, అక్కమెడగ కనుక్కోండి. మొత్తం ఈ వీరంపల్లి నుంచి వడ్లపూడి దగ్గర నుంచి మనుబోళ్ళ మొత్తం ఈ కెనాల్ మొత్తం కనుక్కోండి, చెప్తారు. మీరు అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నారు. మీరేం చెప్పారు గత ఎలక్షన్స్లో? నేను రాగానే డేగపూడి బండేపల్లి లింక్ కెనాల్ పూర్తి చేస్తానని చెప్పారు, రైతులకు మేము మేలు చేస్తానని చెప్పారు. మీరు చేయలేని పని ఈరోజు మా ప్రీతమ నాయకుడు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వెంటనే ప్రపోజల్స్ కూడా పెట్టి తొందరలో దాన్ని పూర్తి చేయడానికి, బండేపల్లి డేగపూడి లింక్ కెనాల్ పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీరు ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు, ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రైతులకి రాబోయే రోజుల్లో సస్యశ్యామలు చేయబోతున్నారు. మీరు చేయగలిగినారా? మీరు చేయలేకపోతున్నారు. మీరు చేయలేని పని ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేస్తున్నారు. దయచేసి ఆయన చేయనివ్వండి. ఆ విధంగా మీరు కూడా చూసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చూసి పని ఎలా చేయాలో నేర్చుకోవాలని చెప్పేసి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈనాడు రైతులు ఆందోళన అనేది ఎట్టుంటుందో, వాటి నీళ్లు వస్తాయా రావా,
మన పంటలు పండుతాయా పండవా అనే ఆలోచన అనేది మర్చిపోయినారు. ఎందువల్లంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముందస్తుగా ప్రణాళిక వేశాడు. ఈ టెండర్లు వేసేటప్పుడు ఉండి పుణ్యకాలం అయిపోద్ది, నారులు ముదిరిపోతాయి, నారులు పోసుకోలేరనే ఉద్దేశంతో మీరు తవ్వండి. ఎందుకంటే మసిపూసి మారేడుకాయ చేసేది కాదు కాబట్టి క్షుణ్ణంగా నీట్గా తవ్వుతున్నారు. తవ్వండి, తవ్వినాక మనం ఆ బిల్లులు మనం చేయించుకుందాం, తవ్విన వరకే చేయించుకుందాం. అబాపూరిగా అబ్నార్మల్గా ఎస్టిమేషన్ చేయించుకోకుండా చేయాలనే ఉద్దేశంతో చేస్తే నేను 81 నుంచి కనుపూరు కెనాల్ మీద ఇటు బండేపల్లి బ్రాంచ్ కెనాల్ మీద వాటర్ రెగ్యులేషన్లు మేము తిరుగుతూ ఉన్నాం. కానీ ఇంత నీట్గా ఇన్ని షార్ట్ టైంలో ఒక 10 వారం రోజుల్లో ఇంత నీట్గా కాలువలు చేసిన దాఖలాలు ఇంతకుముందు నేను చైర్మన్గా ఉన్నప్పుడు కూడా లేవు. ఎందుకంటే చాలా లేట్ అయ్యేది, నీడలో లోడేది. నేను పనిచేసినా కూడా అప్పుడు నీడలో లోడాల్సి వచ్చేది. ఎందువల్లంటే లేట్ చేసి. ఇప్పుడు ఆ విధంగా లేకుండా ఒట్టి కాలువల్లో దువ్వారు కాబట్టి నీట్గా వచ్చాయి. ఏడన్నా తెగిపోయిన రూట్లు, అది ఏర్లు కానీ ఈ జమ్ము కానీ ఒక దగ్గరకు వచ్చి ఆంతాయి. అవి మామూలుగా ఒక మనిషి 6 మనిషి తీసేసుకుంటారు. ఇంతకుముందు అట్లా కాదు, మొత్తం కిలోమీటర్లు ఆనిపోయేది మేము చేసేటప్పుడు కూడా. ఇంత నీట్గా వచ్చిన దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కావాలని అవాకులు చవాకులు చెప్పడం తప్పితే నిజంగా రైతులు నష్టపోతున్నారనే ఉద్దేశంతో కాదు. నా బోటోడు ఉనికిని కాపాడుకునే దానికి నేను చెప్పాల్సిందే. కానీ ఇది నిజమైన రైతుల మీద ప్రేమతో కాదు. ఏ రైతు కూడా వైఎస్ఆర్సీపీ కాదు, బీజేపీ కాదు, రైతులకు పార్టీ, రైతుగా అనేదానికి పార్టీ లేదన్నట్టు ఏ రైతు అయినా, వైఎస్ఆర్సీపీ రైతు అయినా ఒక్క దగ్గరైనా అయ్యా నీళ్లు తెలియలేదు అని ఏ గ్రామంలో అయినా అన్న సూచనలు ఉన్నాయా? లేవు. కాబట్టి దయచేసి విమర్శలు కాకుండా చేసిన పని సద్విమర్శ చేసుకోవాలా. వర్క్ జరిగింది నీట్గా యథార్థంగా మాట్లాడితే రైతులు హర్షిస్తున్నారు. కొందరు ఏంటంటే ఇది కావాలని చేస్తున్నారు, చేయకుంటే చేయలేదన్నారు, చేసినా కూడా ఇటు మాట్లాడుతుంటే ఇది రాజకీయ ఖర్చులే కానీ ఇది రైతుల మీద పక్షపాతం కాదని భావిస్తున్నారు. దయచేసి రైతుల దగ్గర ఆ విధమైన భావన తెచ్చుకోకుండా అందరం కలిసికట్టుగా రైతులు కాపాడుకునేదానికి చూసుకుంటామని నా మనవి. ఈరోజు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్యాలెస్లో కూర్చొని ప్యాకేజీలకు అలవాటు పడ్డ మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన గతంలో ఈ బండేపల్లి కాలా కావచ్చు, కనుపూరు కాలా కావచ్చు, ఎక్కడైనా ప్యాకేజీలే. ఆ టెండర్లు వచ్చేది తెలియదు, ఇచ్చేది తెలియదు. ఎందుకంటే ఆయన ప్యాకేజీలని ఆయన సుపరిచితుడు కాబట్టి ఆయనకి మొత్తం ఆ ప్యాకేజీలు ఎంత వస్తుంది అనేది ఒక అవగాహన ఉంది. కానీ మా చంద్రమోహన్ రెడ్డి గారికి అది తెలియదు. ఆయన కేవలం ఏ ఊరికి ఆ ఊరు, ఏ కిలోమీటర్కి ఆ ఊరి పరిధిలో నాయకులకి అప్పచెప్పి పని ఇలా చేయండి అని చెప్పి యశ్వంత్ చేపించాడు. అది నిద్రపట్టక ఈ ప్యాకేజీలకి అలవాటు పడి ప్యాలెస్లో కూర్చోండి గోవర్ధన్ రెడ్డి ఏదో అవాకులు చావాకులు బెలస్తున్నాం. అయ్యా గోవర్ధన్ రెడ్డి గారు ఒకసారి చూడండి, నవంబర్ నెలలో బండేపల్లి కాలంలో నీళ్లు పారుతున్నాయి బ్రాంచ్ కెనాల్లో. ఎప్పుడైనా ఈ చరిత్ర ఉందా? ఒకసారి చూడమని చెప్తున్నాం. అదిగో ప్రెస్ ఆధారంగా చూపమని చెప్తున్నాం. అదేవిధంగా చూస్తే ఎప్పుడైనా ఈ విధంగా కాలువలు ఏ ఊరికి ఆ ఊరు మీ నాయకులు కానీ మీ కార్యకర్తలు కానీ మీరే వస్తే మేము చూపిస్తాం. కనుపూరు కాలువ పుట్టినప్పటి నుంచి 58 కిలోమీటర్లు ఏమో, ఏ కిలోమీటర్ నుంచి ఏ కాడికి ఏ బ్రాంచ్ కెనాలో చూపిస్తాం. మీరు వచ్చే ధైర్యం కానీ మీ నాయకులకు కానీ మీ కార్యకర్తలకు ఉందా? వస్తే మేము ఒకటే చెప్తున్నాం, మా నాయకుడు చెప్పిన విధంగా మేము పనులు చేస్తున్నాం, మీరు వచ్చి చూడడానికి దమ్ముంటే రండి. అంతేగాని ప్యాలెస్లో కూర్చొని ప్యాకేజ్ మాటలు మాట్లాడబాకండి. మీకేంటంటే కడుపు మంటాయో ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోయింది. ఓహో మనం అప్పుడు ఆ టైంలో పనులు చేయకుండా 10 కోట్లు 20 కోట్లు సంపాదించుకున్నాం కదా, వాళ్ళు కూడా సంపాదించుకున్నారని. ఇది అలా కాదండి. ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఒక నిబద్ధత కట్టుబడిన ప్రభుత్వం, ఒక నియమాలతో ఉన్న నాయకులు, పైన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇక్కడ సోమిరెడ్డి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇక్కడ ఉన్న కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అడ్డదిడ్డాలుగా ఎట్టనట్టు చేసేవాళ్ళు కాదు. కాబట్టి మీకు ఇంకొకసారి హెచ్చరిస్తున్నాం, నీకు దమ్ము ధైర్యం ఉంటే రండి, కాలం మీదకి వచ్చి మాట్లాడండి. ప్యాలెస్లో కూర్చొని ప్యాకేజ్ మాటలు మాట్లాడుతుందని మరొకసారి గోవర్ధన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా. మన గ్లోబల్ ప్రచారం ఒకటి ఉంది, ఉన్నది లేనట్లు లేదు ఉన్నట్లు చెప్పుకోవడం. అది కాదు, పనిచేసినట్టు చెప్పండి. ఒక విధంగా చెప్పాలంటే రైతు పక్షపాతగా, రైతు బాంధవుడిగా ఉన్నటువంటి ఏకైక ఈ జిల్లాలో రైతు పక్షాన్ని నిలబడిన నాయకుడు ఎవరున్నారంటే చంద్రమోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు హై లెవెల్ కాలువ విషయంలో కానివ్వండి, బండేపల్లి బ్రాంచ్ కెనాల్ విషయం కానివ్వండి, 20 ఏళ్లుగా బండేపల్లి బ్రాంచ్ కెనాల్ రైతులు లింకాల గురించి ఆలోచించి ప్రణాళిక చేసి చంద్రమోహన్ రెడ్డి నాయకత్వంలో శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని మీరు 5 సంవత్సరాలుగా మీరు ఎందుకు చేయలేకపోయారని చెప్పి మీరు ప్రశ్నించుకోండి. అవన్నీ వదిలేసి మీరు మాట్లాడడం అంటే దానికి అర్థం ఏంటో అర్థం తెలుసుకోండి. ఈ బాగా పనులు చేసి ఈ ప్రభుత్వంలో 4 నెలల కాల రైతులు ప్రతి సంబంధించినటువంటి సప్లై ఛానల్ కానీ బ్రాంచ్ కెనాల్ కానీ
తర్వాత పొట్టేల కాలువ కానీ అన్నీ కూడా పూర్తి చేశారు. ఇవన్నీ కూడా మెయిన్ కాలువ అన్నీ కూడా పూర్తి చేస్తే మీకు ఒళ్ళు గగ్గులు పరుస్తున్నాయి. ఏందబ్బా ఇంత చిన్న తక్కువ కాలంలోనే రైతులు మన్నలు పొందారు వీళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు చంద్రమోహన్ రెడ్డి అని చెప్పి మీరు అనుకొని మీకు నిద్ర పట్టడం లేదు. కాబట్టి మీరు కావాలంటే ఒకసారి పర్యటన చేయండి, మొత్తం చేయండి. ఏడైనా జమ్ము ఉంటుంది, జమ్ము అనేది కిందకు ఉండేటువంటిది రాదు, ఆ పళ్ళ కిందగా వెళ్ళిపోద్ది. అట్లాంటిది ఏడన్నా ఉండి అదన్నీ కూడా వెళ్ళవచ్చినప్పుడు ఒక దగ్గరికి చేరుతుంది. అలాంటివి చూపించి గగ్గోలు పెట్టడం కాదు, రండి ఫీల్డ్లోకి చూపించండి. అప్పుడు మీ రైతులే చెప్తారు ఆయా వాళ్ళు బాగా చేశారా మనం బాగా చేసామని. మీ నాయకులే చెప్తున్నారండి వీరంపల్లో. ఆలోచించండి, ఇది సరైన నిర్ణయం కాదు. సరైన పద్ధతిగా మాట్లాడడం ప్రజాస్వామ్యంలో ఏకవచనాలు ఒక దూషించడాలు సరైనది కాదు. ప్రజాస్వామ్యంగా మాట్లాడుకోవాలా, విషయంగా మాట్లాడుకోవాలా. అట్లా చేయకపోతే భవిష్యత్తులో రైతులే గుర్తు చెప్తారని చెప్పి తెలియజేస్తూ మీరు ఒక్కసారి ఈ చేసిన కాలువలన్నీ కూడా చూసి మీరు రైతులను కనుక్కోండి, అప్పుడు మీకు ఏందో చెప్తారు. నిన్న కానీ మొన్న కానీ కాకానికి పోవద్దు ప్రెస్ పెట్టో లేకపోతే యూట్యూబ్లోనో నోటుకు వచ్చినట్టు అవాకులు చవాకులు వెళ్ళాడు. బండేపల్లి బ్రాంచ్ కెనాల్కి వచ్చి కొత్తగా 57 కిలోమీటర్లో నీళ్లు పారుతున్నాయి. ఏడొచ్చి చూసి రైతులను అడిగి నీకు కాలువలు బాగా చేశారా లేదనేది తెలుసుకోవాలా. రోజు అదే పనిగా నీకు ఉద్యోగం పోయితే నీ ఉద్యోగం ఓడగొట్టింది ఎందుకు ఓడగొట్టారు నువ్వు అది చూసుకోకుండా నువ్వు రోజు చంద్రమోహన్ రెడ్డి గారి మీద ఆయన రైతుల కోసం ప్రాణాలు ఇచ్చే దానికి కూడా సిద్ధమే. ఆయన కాలువలు చేయించి రైతుల దగ్గరుండి కాలువలు చేసుకొని నీళ్ళు వదిలిపెట్టి కాలువ పైర్లు పండిస్తుంటే నువ్వు రోజు నోటికి వచ్చి మాట్లాడుతున్నావు. కాబట్టి నువ్వు ఒకసారి ఈ రైతులందరినీ లేదు నీకు సంబంధించిన రైతులున్నా వాళ్ళైనా అడిగి కనుక్కొని ఈ కాలువలు బాగున్నాయా లేదా నీళ్లు పారుతున్నాయో కనుక్కొని మాట్లాడండి. గోవర్ధన్ రెడ్డి గారు రోడ్డుకు వచ్చింది ఆవాకులు చావాకడం పేరడం మంచిది కాదు. నీ ఉద్యోగం మళ్ళీ ఎట్ట అవుతుందో ఎత్తుక్కో, అంతేగాని నువ్వు ఊళ్ళోళ్ళ మీద ఆవాకులు చావాకడం మంచిది కాదు. గోవర్ధన్ రెడ్డి గారు మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.